హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవాయ నమః. శ్రీ సర్వేశ్వరానంద స్వామి వారి బోధామృతంలో ఈరోజు స్వామివారు అకారణ భయమును గురించి రామతీర్థ పాడిన గేయం ఇది. అనవసరంగా భయపడ్డం అంటే ఎలాంటిది అన్న విషయంలో రామతీర్థులు పాడిన గేయమట. ఈ గేయం, ఒక్క కాసు లేని పిల్లవాడతడు పోగొట్టుకొన చెంత ఏమీ లేదు. ఒక్క పైసా కూడా లేనివాడు ఏం పోగొట్టుకుంటాడు? లేదు. కానీ అతని పక్క దొంగలున్నారు అనుచు విన్నంతనే భయం పొందాడు. దొంగలున్నారని విన్నట్టంటే ఒక్క కాసు లేదు, పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, పక్కన దొంగలున్నారు అనేసరికి భయపడ్డాట. పెద్ద గుంటలో జారిపడ్డాడు. దేహము గాయాలతో గాసిల్లింది. గజగజ వణికి భయభ్రాంతుడయ్యాడు. కానీ ఇదంతా వృధా భయంబే కదా. అంతే. అవురా, పోగొట్టుకొన వానికడ ఏమున్నది? కనుక ఒక్క కాసు లేని పిల్లాడు పోగొట్టుకోవడానికి దగ్గర ఏమీ లేనివాడు దొంగలున్నాడు అనేసరికి భయపడిపోయి పెద్ద గుంటలో జారి పడిపోయి దేహంలో గాయాలు పాలయ్యాడు. గజగజ వణికిపోయాడు, భయభ్రాంతుడయ్యాడు. కానీ ఇదంతా వృధా శ్రమ కదా. ఏముంది వాడి దగ్గర పోవడానికి? దొంగలు ఏం దోచుకుపోతారు? వాడి దగ్గర ఏముందని? ఏమీ లేదు. ఇదంతా వృధాశ్రమే. ఓ ఈ ప్రపంచకి మానవుడా, యథార్థంగా నీ దురవస్థ కూడా, నీ అవివేకము భయము ఈ విధంగానే ఉన్నాయి కదా. అవును. నిజంగా దేవుంది మరి ఏది పోతుందని, దేన్ని పోగొట్టుకుంటావని నువ్వు భయపడి బాధపడి ఈ బంధాల్లో చిక్కుకుంటున్నావు? నీ అవివేకమే కదా ఈ భయానికి కారణం. పోయి భయభ్రాంతుడా, ఏలనయ్యా నీకు ఈ భయము? తెలుసుకుని మనేవు భయమెల్ల ఈ విషయం తెలుసుకుని కనుక జీవిస్తే భయమన్నదే లేకుండా హాయిగా జీవించగలవు కదా. ఇక్కడ నాదన్నది ఏదీ లేదు, నేను సంపాదించుకోగలిగినది ఏదీ లేదు, పోగొట్టుకునేది ఏదీ లేదు, ఉన్నదంతా పరమాత్ముడే పరమాత్ముడిదే అని నీవు జీవిస్తే ఇక నీకు భయభ్రాంతులు, దానివల్ల శోకమోహ భయాలు ఉండవు కదా. దొంగలున్నారని భయపడకు. లెమ్ము, నిద్ర లెమ్ము, తెలుసుకో నిన్ను అంటగల అపాయం ఏదీ లేదు. దొంగలున్నారని ఏమాత్రం భయపడకు. నిన్ను దోచుకునేవాడెవ్వడూ లేడు. తెలుసుకో, నువ్వెవరో నువ్వు తెలుసుకో. నిన్ను అంటగలిగిన అపాయమేదీ లేదు. నీ భావమే నిన్ను భయపెడుతోంది. అనుకుంటున్నావు అలాగా, ఇది నాది అది నాది, ఇది పోతుందేమో అది పోతుందేమో, ఏమైపోతానో అని అనుకుంటున్నావు. ఆ భావమే నిన్ను భయపెడుతుంది తప్ప నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. ఏదీ నిన్ను అంటుకోలేదు. నిన్ను అంటుకోగలిగింది ఏముంది? అంటుకుంటే నువ్వు అఖండ ఆత్మ ప్రకాశానివని, విశాల స్వచ్ఛమైన ఆకాశ సదృశుడివని నీకు తెలుస్తుంది. నువ్వు అంటగలిగేది, భయపెట్టగలిగేది ఏదీ లేదు కదా. నీ భావమే నిన్ను భయపెడుతుంది. తత్వమసి అలా పరబ్రహ్మవు నీవేనోయి. ఈ గేయాన్ని చక్కగా స్వామివారు పాడారు. ప్రకృతి పరవశించి తనలో విలీనమైపోయింది. అంతే కదా, ఉన్నదంతా పరమాత్ముడే. ఈ ప్రకృతి రూపంలో కనిపిస్తున్నదంతా పరమాత్ముని వైభవమే. ఇక్కడ నేను నాది అన్నది ఏదీ లేదు. నాదన్నది లేనప్పుడు నన్ను బాధించేది ఏదీ లేదు. నేనంటావా, నేను అఖండ ప్రకాశాన్ని చిదాకాశ స్వరూపుణ్ణి. ఇక ఎందుకు? నేనని, కొంత నాదని, ఇది ఉందని, ఇది ఉంటుందని, ఇది పోతుందని భావనలతో నన్ను నేనే అనవసరమైన భయానికి, భ్రాంతులకి నేనే లోనవుతున్నాను. కాబట్టి మేల్కో, నిన్ను అంటగలిగేది ఏదీ లేదు అన్నటువంటి గేయం రామతీర్థుల వారు రాసిన గేయాన్ని స్వామివారు పాడగా ప్రకృతి కూడా పరవశించి తనలో లీనమైపోయింది. మరి పరమాత్ముడిదే కదా ప్రకృతి. ఈ ప్రకృతి ఇదంతా పరమాత్ముడిదే అని మనం పాడినప్పుడు, ప్రకృతి పరమాత్ముడిదే గనక
ప్రకృతి కూడా పరవశిస్తుంది. పరమాత్ముడైన ఈ ప్రకృతి నేను నాది అంటూ విభాగాలు చేసుకుని ఖండించుకుని చూస్తున్నప్పుడు ప్రకృతి కూడా బాధపడుతుంది. బ్రహ్మైక్యమందని బ్రతుకు నిష్ఫలము, శవంపై పాకెడు పురుగు కావద్దు. నువ్వు శవానివి కాదు, నీవు శివస్వరూపుడివి, నీవు సదా ఉండువాడవి, నువ్వు ప్రకాశమానమైన ఆత్మస్వరూపానివి. అదే నీ నిజమైనటువంటి స్వరూపము. అట్టి బ్రహ్మమునందు ఐక్యము పొందని బ్రతుకు మానవ జన్మ నిష్ఫలము సుమా. కాబట్టి నువ్వు శవము మీద పాకే పురుగు కావద్దు. ఈ శవాన్ని పట్టుకుని నేనిదని అనుకోవడం ఏమిటంటేనట, శవము మీద పాకే పురుగు లాంటిదట ఆ భావన. అట్టి పురుగు కావద్దు. దేహదృష్టియే శవప్రీతి, దీనిని భేదించుటయే జ్ఞానము. ఈ దేహము నేను కాదు, అది నీటిలోని బుడగవలే కాసేపు ఒక ఆకృతిని కలిగి కాసేపు ఉండి తొలగిపోయేది. నీటి వలే నేను శాశ్వతుడను అని తెలుసుకున్నట్టు జ్ఞానము. జ్ఞానం అంటే ద్వితీయము లేక ఏకత్వముగా నిలుచుట. తత్రకో మోహ కశోక ఏకత్వం అనుపశ్యతి. ఎందుకీ మోహం? ఎవరికి మోహం? ఎవరికి శోకం? శోక మోహాలు లేని ఏక సత్యమే నేను అని తెలుసుకో అని ఆ రోజు స్వామివారు ఇంత ప్రకృతికి పరమాత్మకి ఉన్న సంబంధం ఏమిటో, ప్రకృతి పరమాత్మ యొక్క దివ్య శక్తి అయి ఉండగా, అంతా పరమాత్ముడే అయి ఉండగా, ఆ పరమాత్మ యందు అంతా పరమాత్మే అన్నప్పుడు నువ్వు కూడా పరమాత్మవి కదా. కానీ ఒక స్వల్పమైన దేహం నేనన్న భావముతో భ్రమిస్తూ లేని బంధాలను నువ్వు కలిగించుకుంటూ బాధల్లో తొరుగుతున్నావు. కానీ నువ్వు దేహానివి కావు, నీవు అఖండ చైతన్య స్వరూపమైన పరమాత్మ అని తెలుసుకో. నీవు బ్రహ్మమై ఉన్నావు. కాబట్టి మానవ జన్మ శరీరం వచ్చిన తర్వాత నీ నిజస్వరూపాన్ని పొందని బ్రతుకు నిష్ఫలము. ఈ శవము, ఈ శరీరము నేననుకుంటున్నావు కదా, అదిగో శవము మీద పాకెటి పురుగు వలె ఉండకు. దేహదృష్టి ఈ శవం మీద ప్రీతి, దానివల్లనే. కాబట్టి ఇది నేను కాదని తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం అంటే ద్వితీయం లేని ఏకైక స్వరూపమై నిలుచుటయే అని తెలుసుకోమని చెప్తూ స్వామివారు మరో రోజున ఇలా చెప్తున్నారు. ఆత్మజ్ఞానము ఆత్మ పరిశీలన వల్లనే లభిస్తుంది. అంటే నేనెవడను అని తన్ను తాను పరిశీలించుకోవడం వల్లనే తన స్వరూప జ్ఞానం తనకి కలుగుతుంది. నిరంతర పరిశీలనా హృదయుడు తన మనోవీధి యందు తోచు ప్రతి సంకల్పములను పరిశీలన గావించుకుని వాటి ద్వారా తాను తన ఆత్మను విశ్వమయ ఆత్మతో ఏకం చేసుకుని సత్యానుభూతిని పొందగలుగుతాడు. నిరంతరము ఇది ఏమిటి, ఇది ఎవరిది, ఈ నేనెవరు అని నిరంతరం పరిశీలించుకుంటూ ఉన్నవాడు తన మనసులో తోచే ప్రతి సంకల్పాన్ని కూడా పరిశీలించి వాటి ద్వారా తనను తాను ఆత్మస్వరూపంగా తెలుసుకుని, ఓహో ఇవన్నీ నా చేత తెలియబడుచు కలిగి తొలిగేవే తప్ప నేనది కాదని తెలుసుకుని తనని తాను విశ్వమయ ఆత్మతో ఏకము చేసుకుని సత్యానుభూతిని పొందుతాడు. నేను అంటే విశ్వమంతా నిండి ఉన్న ఏకైక ప్రకాశాన్ని అని విశ్వమయ ఆత్మతో సత్యానుభూతిని పొందుతాడు. పరిశీలన అంతరంగికంగా బాహిరంగా కూడా రెండు వైపులా సాగిన నాడు ఆ మానవుని వ్యక్తిత్వం పరిపూర్ణమవుతుంది. అంతరంగంగానే కాకుండా వెలుపల కూడా ఏది నీకంటే అన్యముగా తోస్తోందో వాటి అన్నిటి యందు నేను అనిశ్చితంగా వ్యాపించి ఉన్న ప్రకాశాన్ని, లోపల తలంపుల రూపంలో తోచిన, వెలుపల జగదృశ్య రూపంలో తోచిన, ఎవరికి ఇది ప్రకాశిస్తోందో, ఎవరి చేత ఇది తెలియబడుతోందో
ఆ అఖండ తెలివి స్వరూపాన్ని నేను అంటూ నిరంతరము రెండు వైపులా నీకు ఈ పరిశీలన సాగితే ఆ మానవుని వ్యక్తిత్వము పరిపూర్ణతను పొందగలదు. ఉమ్, భూత భవిష్యత్తు స్మృతులు లేకుండా గతాన్ని గురించి భవిష్యత్తును గురించి ఏ తలంపులు లేకుండా వర్తమానమందు పరిపూర్ణ జీవితాన్ని గడుపు విద్యే కదా ఆత్మవిద్య. ఉమ్, గతమా శవము, ఎందుకంటే గతించిపోయింది, తిరిగి రాదు. ఉమ్, చచ్చిపోయిన వాడు తిరిగి రాడు కదమ్మా. రాదు. అలాగనే గతము శవము, గతించిపోయింది, తిరిగి రాదు. అలాగే భవిష్యత్ ఊహ, తెలీదు. ఉందో లేదో తెలియదు. అసలు భవిష్యత్తును చూసిన వాడు ఎవడూ లేడు. ఉమ్, కాబట్టి కానీ నువ్వు ఎంతసేపు గతంతో భవిష్యత్తుతోటే, గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తును ఊహిస్తూ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. కానీ గతాన్ని భావిస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తును ఊహిస్తూ నువ్వెప్పుడు ఎక్కడున్నావు? వర్తమానంలో. ఉమ్, ఇప్పుడు వర్తమానంలో నీవు ఉన్నావు గనకనే గతాన్ని మళ్ళీ భావిస్తూ భవిష్యత్తుని ఊహిస్తూ లేని వాట్ల గురించి, లేకుండా పోయిన వాట్ల గురించి ఉన్న నీ దివ్య చైతన్య స్వరూపాన్ని మరచి వాటితో తిరుగుతున్నావు. ఉమ్, భూత భవిష్యత్తుల స్మృతి లేకుండా వర్తమానమునందు పరిపూర్ణ జీవితాన్ని గడుపు విద్య ఆత్మవిద్య. ఉన్నాను అంతే, ఉన్నానన్న స్పృహే వర్తమానం. ఉమ్, అలా ఉంది, ఇలా ఉంది, అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, ఎప్పుడో ఎలా ఉంటుందో అన్నదే లేనిదాన్ని ఉన్నట్టు తలుచుకొని భ్రమించడం. ఉమ్, కాబట్టి ఉన్నావా లేదా? ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ ఎవరిని అడిగినా ఉన్నావా అంటే ఉన్నాను అనే చెప్తాడు. ఉమ్, ఆ ఉన్నాను అన్న ఎరుకలో సదా ఉండుటే వర్తమానంలో జీవించడం. అదే ఆత్మవిద్య. ఆ విద్య తెలిసిన వాడు అవస్థాత్రయాలను దాటినవాడు. అతనికి ఇంకా అవస్థాత్రయాలు ఏమిటి? నిన్నలైనా రేపులైనా నేను ఉన్నాను గనకనే నేనుండడం సత్యం. ఆ ఉన్న నేనే పరమాత్మను అని తెలుసుకున్నవాడు, సదా తానున్నానన్న స్పృహ కలిగి ఉన్నవాడు అవస్థాత్రయాలను దాటిపోతాడు. ఉమ్, ఘటము, ఘటమునందలి జలము, ఆ జలమునందలి ప్రతిబింబము అయిన సూర్యుడు. నీరు చెలించిన ప్రతిబింబము కూడా చెలించును కదా. ఉమ్, కుండుంది, కుండలో జలం ఉంది, ఆ జలంలో సూర్యుడి యొక్క ప్రతిబింబం ఉంది. నీళ్లు కలిగితే ఆ ప్రతిబింబం కూడా కదులుతుంది. కదులుతూ ఉంటుంది కదా. ఉమ్, శరీరము మనస్సు, శరీరము ఘటమైతే మనస్సు జలమైతే అందు ప్రతిబింబించువాడు చిదాభాసుడైన జీవుడు. ఉమ్, సూర్య ప్రతిబింబం కదా నీళ్లలో పడింది. ఆ, అలాగే చిస్వరూపం యొక్క ప్రకాశమే జీవుడు. ఉమ్, మనస్సు చలిస్తే జీవుడు కూడా చలిస్తాడు. నీళ్లు కలిగితే, కుండలో ఉన్న నీళ్లు కదిలితే దానిలో ప్రతిఫలించిన సూర్య ప్రతిబింబము కూడా కదులుతుంది. ఉమ్, అలాగే శరీరం అనే కుండలో, మనస్సు అనే నీటిలో జీవుడు, చిదాభాసుడైన జీవుడు మనస్సు కదిలితే ఈ జీవుడు కూడా కదులుతున్నట్టు కనిపిస్తాడు. అవును. ఇప్పుడు మనమే. ఆ, ఆకాశము సముద్రం అయితే అందలి అలలే భూతాలు. ఉమ్, అలల నుండే ఈ బుడగలు. సముద్రాన్ని, ఆకాశాన్ని సముద్రం అనుకో, ఉమ్, దానిలో లేచిన అలలే ఈ పంచభూతాలు. ఆ, ఆ పంచభూతాల నుంచి ఈ దేహాలనే బుడగలు. ఉమ్, బుడగలుగా ఉన్నా, అలలుగా ఉన్నా సాగరమే అయినట్లు ఆకాశమందే పంచభూతాలు, ఆ పంచభూతాల యందే ఈ దేహాలును. ఉమ్, ఇవన్నీ ఆ ఆకాశ స్వరూపమును విడిచిలేవు కదా. లేవు. అలాగే ఈ బుడగలు, మరి ఆ జలము, ఈ బుడగలు, ఆ సముద్రము, ఆకాశాన్ని విడిచి లేవు కదా. లేవు. ఆకాశమే సముద్రం అంతే. ఉమ్, అందులో ఉన్నటువంటి అలలే భూతాలు, పంచభూతాలు.
సముద్రమును విడిచి అలలు లేవు, అలలను విడిచి బుడగలు లేవు. ఉమ్, బుడగలుగా ఉన్నది, అలలుగా ఉన్నది సాగరమే. అలాగే నానా రకాల రూపములతో ఉన్నది. అలాగే ఇక నానా రకాల రూపాలతో ఉన్నది ఆకాశము. బుడగలమంటే నానా రకాల రూపాలు బుడగలైతే, అవునా? ఉమ్, బుడగలైతే ఆ బుడగలు దేనిలో ఉన్నాయి? పంచభూతాల్లో పుట్టాయి నానా రకాల రూపాలు. ఉమ్, ఆ పంచభూతాలు ఆకాశంలో పుట్టాయి. ఆ, ఆకాశమే పంచభూతాలైతే పంచభూతాలే నామరూపాలు ఉమ్, అని తెలుసుకో. ఆకాశం ఆత్మ, ఆ, అదే నీ స్వరూపం. నీ స్వరూపమైన ఆత్మ నుంచే పంచభూతాలను, అందులో నుంచే జీవులును. అన్నీ ఆత్మకు వేరుగా ఉన్నాయా మరి? లేవు. అవన్నీ ఆత్మస్వరూపమే. అంటే నీ స్వరూపమే. నీవు ఆత్మని నువ్వు తెలుసుకుంటే ఈ జగత్తుగా తోచేదంతా నీవుగా నువ్వు అనుభవాన్ని పొందగలుగుతావు. ఉమ్, ఇంటిలో చరిస్తూ ఉన్నట్లు ఇంట్లో కదులుతూ ఉన్నావు, మెదులుతూ ఉన్నావు, ఉమ్, కానీ నువ్వు కాదు. అవును. బ్రహ్మము ఆత్మ అయి నీ దేహములో చరిస్తోంది. నీ శరీరం ఇంటిలో కదులుతున్నట్లు, నీ శరీరం ఇల్లు కానట్లు బ్రహ్మము నీ ఆత్మగా, బ్రహ్మము ఆత్మ అయి ఈ దేహములో చరిస్తోంది. ఉమ్, దేహం ఇంటిలో చరిస్తోంది, దేహం ఇల్లు కాదు. ఉమ్, దేహములో ఆత్మగా బ్రహ్మము చరిస్తున్నాడు. ఉమ్, బ్రహ్మము దేహం కాదు. అవును. ఉమ్, అదే నువ్వైతే, ఆ బ్రహ్మమే నువ్వైతే మరి శరీరములో కదులుతున్నది, మెదులుతున్నది నువ్వే కదా. నేనే. ఆ నువ్వు బ్రహ్మానివి, చైతన్యానివి అని తెలుసుకున్నప్పుడు ఈ దేహము నేనని పిండాండములో చూసుకోవడం ఎందుకు? ఇంకా ఈ పిండములో నేను ఈ దేహము అనుకోవడం ఎందుకు? అక్కర్లేదు. దీనిలో ఉండి దీనిని కదిలింప చేస్తున్న చైతన్య స్వరూపుడును నేను. ఈ శరీరము ఇంటిలో కదులుతోంటే ఈ శరీరములో బ్రహ్మమే నేనుగా కదులుతోంది. ఈ శరీరమును కదిలించేటువంటి నేను బ్రహ్మమునే అని తెలుసుకోవాలి. అప్పుడు ఈ పిండాండంలో ఇంక చూసుకో, నిన్ను ఈ చిన్న ఈ దేహపు ముద్దలో నేను దూరిపోయి ఉన్నాను అని అనుకోవడం ఎందుకు? బ్రహ్మమే కదా నువ్వు. ఇంక చూసుకోవడం ఎందుకు? బ్రహ్మాండం అంతటా వ్యాపించిన చైతన్యానివి కదా నువ్వు. ఎక్కడ ఉండి నేనంటోన్నా అక్కడ ఆయా దేహాలన్నీ స్పందిస్తూ ఉంటాయి. ఆ నేనే బ్రహ్మము. అట్టి నేను బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని నేను. అది నీ స్వరూపమని నువ్వు తెలుసుకో. ఇది మరువక దీన్ని నిర్లక్షించు. అదే నీవు. ఈ సత్యాన్ని మర్చిపోకుండా ఈ దేహము నేనన్న భావనను నిర్లక్ష్యం చేసి అదే నీవు. ఇలా అమృత బిందువును చిలకరించారు గురుదేవులు. ఇది నువ్వు కాదయ్యా, ఇది నీ వల్ల ఉండగలుగుతోంది. ఈ శరీరము ఇంటిలో ఉన్న ఇల్లు కానట్లు ఈ ఒంటిలో బ్రహ్మమే నేనుగా ఉన్నాడు తప్ప ఈ దేహము ఈ బ్రహ్మము కాదు, ఈ నేను కాదు. ఈ నేనే బ్రహ్మము. ఈ బ్రహ్మము అంతటా వ్యాపించి ఉన్న దివ్య చైతన్యము. అన్ని దేహాలలో ఉన్నటువంటి నేను అనేది బ్రహ్మమే అని నువ్వు తెలుసుకో. దీన్ని మాత్రం ఈ దేహమును ఏమాత్రము లక్షించకు. నీ స్వరూపమే ప్రతి క్షణము నీ స్ఫురణలో ఉంచుకో అంటూ అమృత బిందువులు వంటి వాక్కులను చిలకరించారు గురుదేవులు. అటువంటి దివ్యమైనటువంటి శరీరము కంటే విలక్షణమై శరీరమందు ఉన్నను శరీరము తాను కాక ఈ విశ్వములో
అన్ని నామరూపములయందు ఉన్నను ఏ నామరూపము తాను కాక ఉన్న నేనే పరమాత్మ ఉమ్, అని నిన్ను నువ్వు అన్ని నామరూపముల్లో ఉన్న నేనుగా గుర్తించి తరించు అని ఈ స్వామివారు దివ్య ఉపదేశాన్ని ప్రసాదించారు. ఈ భావాలన్నీ వింటే సరిపోదమ్మా. అవును అత్తయ్య. వాటికి మనం ఇంటిలో ఉన్నాను గాని ఇల్లు నేనా, ఒంటిలో ఉన్నాను గాని ఒళ్ళు నేనా, ఒంటిలో ఉంటూ ఒంటిని అంటుకోకుండా అంతటినీ ప్రకాశింపచేస్తున్నటువంటి పరబ్రహ్మ ప్రకాశాన్ని కదా నేను. ఈ శరీరంలో ఉన్న శరీర ఇంద్రియాల ద్వారా విశ్వమంతటిని ప్రకాశింపచేస్తున్నాను. ఉమ్, విశ్వమంతా నా ప్రకాశంలో తెలియబడుతోంది. నేనంటే అఖండ ప్రకాశాన్ని అన్నిటినీ ప్రకాశింపచేయు దివ్య పరబ్రహ్మమును అని నువ్వు నీ నిజస్వరూపముని మరువక, నీ స్వరూపము కాని దేహమును తలువక సదా సదా నీ స్వరూపము యందు నిలిచి ఉండుము అని గొప్ప స్వరూప ప్రబోధన అందించినటువంటి శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవులకు అనేక అనేక వందనములు. హరి ఓం నమః.